ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత అంటే ఎస్పెషల్లీ నేను నామినేషన్స్ గురించి చెప్తున్నాను. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత దివ్య మీద నాకు కొంచెం సాఫ్ట్ కార్నర్ అనిపించింది యాక్చువల్గా చెప్పాలంటే. అంటే ఈరోజు తనుజ ద ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత ఎన్నోసారి కంటెండర్ అయ్యి కూడా ఆమె క్యాప్టెన్లో గెలవలేదు, కష్టపడి వచ్చింది. అంటే ఆమె చాలాసార్లు ఆమె కష్టపడినా కూడా క్యాప్టెన్ అవ్వలేకపోయింది. సో ఫైనల్గా 10th వీక్లో ఆమె కెప్టెన్ అయింది. ఆ కెప్టెన్ అయ్యే క్షణాల్లో ఏంటంటే ఇది కూడా కొంచెం సపోర్టివ్ కదా. వాళ్ళు అక్కడ కత్తి పట్టుకుని నిలబడి ఉంటే కిరీటం పడకుండా దానికి యాపిల్స్ వేస్తారు, వెయిట్స్ వేస్తారు. సో ఇక్కడ దివ్య నిఖితాని ఎస్పెషల్లీ అడిగారు ఆ రీతు అయినా కానీ నిఖిల్ అయినా కానీ. తర్వాత నీ దివ్య ఏం చెప్పిందంటే నేను తనుజాకి సపోర్ట్ చేశాను, లాస్ట్ వీక్ అప్పుడు కూడా నేను సపోర్ట్ చేయలేదు, సో అది నా తప్పు, సపోజ్ ఆమె ఫాల్ట్ అని ఒప్పుకుంది. సో ఈసారి స్పెషల్గా ఆమె తనుజాని సపోర్ట్ చేస్తా అని చెప్పేసి ఆమె సాఫ్ట్ కార్నర్ చూపించడం కూడా ఆమెకు ప్లస్ పాయింట్ అనిపిస్తుంది. ఎందుకంటే నామినేషన్స్లో గౌరవ్ అండ్ దివ్య నిఖిత వీళ్ళిద్దరి పర్సంటేజ్ ఆల్మోస్ట్ దగ్గరగా ఒకటే ఉంది. ఒక 5 ఓట్లు 7 ఓట్లు డిఫరెన్స్తో ఇద్దరు ఆల్మోస్ట్ డేంజర్ జోన్లో ఉన్నారు. ఇక్కడ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే 5 ఓట్స్ 6 ఓట్స్ డిఫరెన్స్, ఇంకా 12 వరకు టైం ఉంది. ఏదైనా అవ్వచ్చు, ఫైనల్ ఎండింగ్లో ఏదైనా జరగవచ్చు. ఒక్క ఓట్ డిఫరెన్స్ వల్ల కూడా దివ్య నిఖిత హౌస్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. నాకు అనిపిస్తుంది ఏంటి అంటే దివ్య నిఖిత హౌస్లో ఉంటుంది, గౌరవ్ ఎలిమినేట్ అయిపోతాడేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత దివ్య నిఖిత సాఫ్ట్ కార్నర్ చూసిన తర్వాత ఎస్పెషల్లీ టువర్డ్స్ తనుజ, సో దివ్య నిఖిత ఉండే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. నెక్స్ట్ వీక్ కూడా ఒకవేళ ఉంటే సర్వైవ్ ఈజీగానే అవుతారు కాబట్టి సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో గౌరవ్ని చూసుకుంటే గౌరవ్ గేమ్ ప్లాన్ అంటే ఈ వీక్లో అంతగా పర్ఫార్మెన్స్ ఏం లేదు. యాక్చువల్గా అతను ప్రీవియస్గా ఎలా ఆడతాడో ఈసారి కూడా అలానే ఆడాడు. దానికి మించి అధికంగా ఇంప్రెస్ చేసేంతగా ఆడలేదు చెప్పాలంటే ఆయన. యాక్చువల్గా నిఖిల్కి సపోర్ట్ ఎక్కువ ఇస్తూ ఉంటాడు. సో ఎస్పెషల్లీ ఈరోజు సంజన కూడా సంజన గారు నిఖిల్కి సపోర్ట్ చేస్తా అని చెప్పేసి లాస్ట్లో నిఖిల్ ఉన్నప్పుడు తనుజాకి సపోర్ట్ చేశారు. అది సంజన గారి ఫాల్ట్ యాక్చువల్గా. ఎందుకంటే తనుజాకి సపోర్ట్ చేయాలి అనుకున్నప్పుడు నిఖిల్కి మాట ఇవ్వకూడదు కదా. సో లాస్ట్లో ఆ వెయిట్ వేసే ఛాన్స్ కూడా సంజనాకి వచ్చింది. సంజన వెయిట్ వేయడం వల్ల నిఖిల్ హ్యాండ్ డౌన్ చేసేసాడు. సో ఇక్కడ గౌరవ్ సంజనాని పట్టుకొని, సో సంజన గారి వల్ల నిఖిల్ కెప్టెన్సీ పోయింది అని చెప్పేసి ఇతను కూడా ఒక సాఫ్ట్ కార్నర్ లాగా అంటే చూసేటప్పుడు ఏంటంటే కొంచెం నెగిటివ్ అనిపిస్తుంది కానీ కొంచెం ఆలోచిస్తే అది పాజిటివ్ అనిపిస్తుంది. సో గౌరవ్ కూడా మంచి అంటే ఈ నిమిషంలో ఈరోజు ఎపిసోడ్లో కొంచెం పాజిటివిటీ కనబడింది గౌరవ్లో కూడా. సో ఈ రెండు చూసుకుంటే ఇప్పటి వరకు వచ్చిన ఒకసారి స్టార్టింగ్ ఎపిసోడ్స్లో ప్రియా గారు అండ్ కళ్యాణ్ ఇద్దరు నామినేషన్లో ఉన్నప్పుడు అక్కడ లాస్ట్ ఫ్రైడే రోజు ఓటింగ్ వల్ల ప్రియా గారు బయటికి వెళ్ళిపోవడం జరిగింది, కళ్యాణ్ హౌస్లో ఉండడం జరిగింది. సో తర్వాత దానికన్నా ఎక్కువ ఉంది, ఇంటెన్స్గా ఉంది చెప్పాలంటే. చాలా టఫెస్ట్ అనిపిస్తుంది ఎవరు ఎలిమినేట్ అవుతారు అని చెప్పేసి. సో అంటే చెప్పాను కదా, 5 ఓట్స్ ఆర్ 7 ఓట్స్ తేడాతో దివ్య నిఖిత ఆర్ గౌరవ్ అంటే సండే రోజు హౌస్లో నుంచి ఎలిమినేట్ అవ్వడం జరుగుతుంది. నేను చెప్పినట్టు దివ్య నిఖిత ఉండే ఛాన్సెస్ ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె తెలుగు బాగా మాట్లాడుతుంది, సో తెలుగు వాళ్ళే కాబట్టి. సో గౌరవ్ని బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అని అనిపిస్తుంది. అంటే ఇది నా ఒపీనియన్ మాత్రమే. బేస్డ్ ఆన్ ఓట్స్ పర్సంటేజ్ అంటే అంతగా టాలీ అవ్వలేదు, అంటే డిఫరెన్స్ అనిపించలేదు నాకైతే. సో ఏదైనా వచ్చి 12 వరకు టైం ఉంది కాబట్టి అటు ఎపిసోడ్ చూసిన తర్వాత ఓట్లు వేసే వాళ్ళు కూడా చాలా ఉంటారు. ఓట్లు చేంజ్ చేసి అంటే ప్రతిరోజు వేరే వాళ్ళకి వేసే వాళ్ళు కూడా ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఒకవేళ దివ్య నిఖితకి ఓట్స్ వేసే ఛాన్సెస్ ఉన్నాయి అని నాకు అనిపిస్తుంది ఎస్పెషల్లీ. సో అందుకే చాలా అటు ఇటుగా ఉంది అని చెప్పేసి స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాను. సో ఓకే, అంతవరకు ఓకే. తర్వాత ఈరోజు ఎపిసోడ్లో తనుజ క్యాప్టెన్ అయింది. సో చాలా కష్టపడింది ఈ టాస్క్లో కూడా. తను ఎంత ఇవ్వగలుగుతుందో 100%లో 1% కూడా తక్కువ కాకుండా తనకున్న పవర్ యూస్ చేసుకొని ఈరోజు రాణిగా క్యాప్టెన్ అయిపోయింది తనుజ. సో ఆల్ ది బెస్ట్ ఫర్ తనుజ.
యాక్చువల్గా అనుకుంటారు, యాక్చువల్గా అందరూ ఈసారి ఉమెనే బిగ్ బాస్ సీజన్ 9 కప్ని లిఫ్ట్ చేస్తారని చెప్పేసి. సో ఎక్కువగా తనుజ నేమ్ ఎక్కువగా బయటికి వస్తుంది, ఎందుకంటే ఇమాన్యుల్ ఇంకా నామినేషన్స్లోకి రాలేదు కాబట్టి. సో తనుజాని ఆల్మోస్ట్ కప్ తీసుకుంటారు అనిపిస్తుంది. అండ్ ఆల్సో 10th వీక్లో కెప్టెన్ కూడా అయ్యారు, చాలా సార్లు ఇప్పటికీ నామినేట్ కూడా అయ్యారు. ఆల్మోస్ట్ 5+ నామినేషన్స్ అయ్యారు, తనుజ గారు సేఫ్ అయ్యారు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ తనుజ. ఆమె అనుకున్నది సాధించారు కెప్టెన్గా. అండ్ ఆమె కెప్టెన్సీలో హౌస్ ఇంకొంచెం ఫన్గా మారద్ది అని అనిపిస్తుంది. ఎస్పెషల్ అయితే బాగుంటుంది, అంటే ఈరోజు ఆమె చెప్పిన మాటలు వింటే ఫన్గా అవుద్ది అనిపిస్తుంది. చూద్దాం. యాక్చువల్గా ఎందుకంటే దివ్యా నిఖిత చాలా పాజిటివ్గా ఉంది. లాస్ట్ వీక్లో జరిగిన ఆ కంటెంటర్ టాస్క్ నుంచి ఆమె తనుజాన్ని రిమూవ్ చేసిన తర్వాత భరణి గారు వీళ్ళందరూ కోపపడ్డారు అనమాట ఈ మీద. సో ఇవన్నీ ఆమె చూసి ఆలోచించుకొని కొంచెం పాజిటివిటీ తనుజ వైపు చూపిస్తుంది. చాలా హెల్తీగా ఉంది ఆ పాజిటివిటీ కూడా. సో గొడవలు తక్కువగా ఉంటాయి, ఫన్ అనేది ఎక్కువ క్రియేట్ అవుతుంది. మేబీ నెక్స్ట్ వీక్ అయినా ఫ్యామిలీ వీక్ ఉండొచ్చు. మేబీ నెక్స్ట్ వీక్ అంటున్నారు, ఏమొచ్చా తెలీదు. మేబీ ఆ నెక్స్ట్ వీక్ మాత్రం, అంటే 10th వీక్, 11th వీక్, 12th వీక్, ఈ రెండిట్లో కంపల్సరీ ఉంటుంది. 11th వీక్ ఆల్మోస్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటున్నాయి అంటున్నారు, బట్ 12th కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ డిలే అయితే బేస్డ్ ఆన్ హౌస్లో కొంచెం హౌస్ మేట్స్ కొంచెం ఇంకా వాళ్ళ వెయిటేజ్ ఇంకా టాలీ కాలేదు కాబట్టి నెక్స్ట్ వీక్ కానీ ఫ్యామిలీ వీక్ అయితే డోసేజ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది, బాగుంటుంది, ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, ఎపిసోడ్ చూడాలనిపిస్తుంది. ఎస్పెషల్ ఫ్యామిలీ వీక్ అంటే అందరు ఇంటెన్స్గా చూస్తారనమాట. ఎస్పెషల్ హౌస్ మేట్స్ ఒక ఫ్యామిలీని చూడాలని చెప్పేసి ప్రేక్షకులు కూడా ఉంటుంది అనమాట. సో అది నెక్స్ట్ వీక్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి అనిపిస్తుంది. 50-50 గ్యారంటీ కాదు, 50-50. సో దట్స్ ఇట్. ఆల్మోస్ట్ మీకు ఓటింగ్ పోల్స్ గురించి చెప్పాను ఈరోజు ఎపిసోడ్లో. అంటే బ్రీఫ్గా చెప్పాను, మొత్తం చెప్పలేదు, బ్రీఫ్గా చెప్పాను. మొత్తం చెప్తే బోర్ కొడుతుంది కాబట్టి బ్రీఫ్గానే చెప్పాను. సో రేపు సాటర్డే అండ్ సండే ఎపిసోడ్స్ ఉన్నాయి. రేపు కొంచెం బాగుంటుంది, నాగార్జున గారు వస్తారు కాబట్టి. సో మళ్ళీ రేపు కలుద్దాం. దట్స్ ఇట్, బాయ్, థ్యాంక్ యూ.